హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అనేది జరిగింది. ఓకేనా? సో దీంట్లో మనకు ఏ బోర్డు నుంచి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది, CBT 2కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా సో ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్ CBT 1 అనేది సంబంధించి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేశాడు. సో దాంట్లో మీకు ఇక్కడ చూడమా, సో ఆర్ఆర్బి చెన్నై ఏదైతే ఉందో సో ఆ బోర్డు నుంచి అన్రిజర్వ్డ్ వచ్చేసి 81.8 ఇచ్చాడు. ఎస్సీ కేటగిరీ 77.7 ఇచ్చాడు. అదేవిధంగా ఎస్టీకి సంబంధించి 68.8, ఓబీసీకి సంబంధించి 81 సంథింగ్ ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ 77, ఎక్స్ సర్వీస్ మ్యాను 51. ఓకేనా? సో ఈ విధంగా ఆర్ఆర్బి బోర్డుకి సంబంధించి రిజల్ట్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ మనం చెక్ చేసేసుకుంటే ఆర్ఆర్బి రాంచీ ఏదైతే ఉందో అన్రిజర్వ్డ్ 77 అండ్ ఎస్సీ 64, ఎస్టీ 66, ఓబీసీ 75, ఈడబ్ల్యూఎస్ 71, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 42. ఇది కేటగిరీ 1 అమ్మ. సో కేటగిరీ 3లో కూడా 76, ఎస్సీ 64, ఎస్టీ 65, ఓబీసీ 75. అంటే కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 ఒకేలాగా అయితే ఉండడం జరిగింది. సో అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎంత 41. అంటే ముందు దాంతో పోల్చుకుంటే ఒక మార్కు తగ్గిందనమాట ఇక్కడ. సో ఇంకా నెక్స్ట్ మనం చెక్ చేసేసుకుంటే ఆర్ఆర్బి గౌహతి. ఓకేనా? సో ఇందులో మనకి 4 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. సో ముఖ్యంగా అన్రిజర్వ్డ్ 80, ఎస్సీ 75, ఎస్టీ 68, ఓబీసీ 79, అప్రాక్స్ 80, ఈడబ్ల్యూఎస్ 78, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 25 అంటమ్మా. చూడండి ఇక్కడ. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది ఇక్కడ అప్లై చేయడం జరగలేదు. ఓకేనా? సో అన్ని కేటగిరీలో చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది 25, 35, 42 వీటిలో మాత్రమే ఉంది. ఓబీసీ మాత్రం చూడు ఇక్కడ 79, 78, 78, 79, ఎస్టీ 68, 69, 66, ఎస్సీ 75, 74, 74, అన్రిజర్వ్డ్ 80, 79, 78, 80. సో ఈ విధంగా గౌహతి బోర్డ్ అనేది రిజల్ట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ చెక్ చేసేసుకుంటే మనం సిలిగురి. ఓకేనా? సో సిలిగురి కూడా మనకి రిజల్ట్స్ అనేవి ఈ విధంగా ఇచ్చాడు ఇక్కడ. సో 76, 71, 62, 74, 65, 33. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎంతమ్మా 33 అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా గోరఖ్పూర్ సో ఎంతమా 76, 67, 63, 75, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 73, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 31, 35. సో ఇక్కడ కూడా తక్కువగానే ఉంది. అండ్ జనరల్ మాత్రం హెవీగానే ఉంది అక్కడ అన్నిటిలో కూడా. ఓకే? సో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే జమ్మూ అండ్ శ్రీనగర్ అంటమ్మా. సో 79 జనరల్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, అప్రాక్స్ మనకి 80 దగ్గరలో ఉన్నాయి. ఎస్టీ ఎంత ఎలా ఉన్నాయి 72 అప్రాక్స్ అన్ని 4 కేటగిరీలు కూడా. సో ఎస్టీకి సంబంధించి 67. ఓకేనా? సో ఓబీకి సంబంధించి 75 నుంచి 78 4 కేటగిరీలో. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాత్రం 31, 38. ఈడబ్ల్యూఎస్ కూడా 73, 73 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం చెక్ చేసేసుకుంటే బిలాస్పూర్. ఓకేనా? బిలాస్పూర్ మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది పెడతా ఉంటారు. సో అన్రిజర్వ్డ్ చూడడం ఇక్కడ అన్నీ కూడా 80 దగ్గరలో ఉన్నాయి. ఎస్సీ వచ్చేసి 3 కూడా 70 ఉన్నాయి. సో ఎస్టీ కూడా అన్నీ ఎలా ఉన్నాయి 63, ఓబీసీ అన్నీ కూడా 76, ఈడబ్ల్యూఎస్ అన్నీ కూడా 74, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 37, 32, 32. సో ఈ విధంగా బిలాస్పూర్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ చూస్తే ప్రయాగరాజ్. సో అప్రాక్స్ ఎంతమా అన్నీ కూడా 77 to 82. ఎస్సీ వచ్చినప్పటికి 72, 75, 73, 77. ఎస్టీకి వచ్చినప్పటికి 68, 72, 67. సో ఓబీసీ 76 to 80 వరకు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ కట్ ఆఫ్ అనేది హెవీగా ఉంది ప్రయాగరాజ్ అనేది. ఓకేనా? సో అక్కడ ఎక్కువ మంది అప్లై అనేది చేసుకున్నారు. పాట్నాను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 58, ఈడబ్ల్యూఎస్ 74, ఓబీసీ 79, ఎస్టీ 52, ఎస్సీ 69, అన్రిజర్వ్డ్ 84. చూడండి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఎంకరేజ్ అవుతూ ఉంది. సో కాంపిటీషన్ అనేది ఎంత హెవీగా ఉంటుందని
అబ్జర్వ్ చేయమ్మా ఒకసారి. ఇప్పుడు రాబోయే మనకి గ్రూప్ డీకి సంబంధించి కానీ ఎన్టీపీసీ కానీ లేదా టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కానీ లాస్ట్ టైమే మీరు టెక్నీషియన్ సంబంధించి రిజల్ట్ చూసే ఉంటారు. అన్నీ కూడా మనకి 90 అబవ్నే ఉన్నాయి. సో ఎంత కాంపిటీషన్ అనేది ఉందో మీరు ఈ రిజల్ట్స్ని చూస్తే మీకు అర్థమైపోతూ ఉంది. ఇక్కడ తిరువనంతపురం కేరళ. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ కూడా వెళ్ళి రాసే ఓపు ఉంది ఎక్కువ. అన్రిజర్వ్డ్ 80 మార్కులు అంట. ఎస్సీ 69 నుంచి 72, ఎస్టీ 66, ఓబీసీ 76 కాస్త తగ్గింది, ఈడబ్ల్యూఎస్ 72, ఎక్స్ మన్ 50. సో ఈ విధంగా రిజల్ట్స్ అనేవి తిరువనంతపురంలో ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ చూడమ్మా ఏమిచ్చాడంటే భోపాల్. ఓకేనా, భోపాల్ ఎలా ఉన్నాయి? 80, 76, 72, 65, 67, ఓబీసీ అప్రాక్స్ 80, అప్రాక్స్గా 80, ఎక్స్ మ్యాన్ ఈడబ్ల్యూఎస్ కూడా అప్రాక్స్గా 80, ఎక్స్ మ్యాన్ కూడా 56 నుంచి 41. సో కట్ ఆఫ్స్ అనేవి ఎంత హెవీగా ఉన్నాయి, ఎంత రేంజ్లో పెరుగుతూ ఉన్నాయని అబ్జర్వ్ చేయమ్మా ఒకసారి. సో మనకు రాబోయే గ్రూప్ డీకి సంబంధించి అదేవిధంగా గ్రూప్ డి కానీ లేదా ఇప్పుడు మనము నెక్స్ట్ రాబోయే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఎన్టీపీసీ మళ్ళీ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ కూడా మనకి జరగబోయే ఎగ్జామ్ ఏదైతే ఉందో సో ఇప్పుడు మనకి ఎన్టీపీసీ మ్యాక్సిమం మనకు నెక్స్ట్ మే ఆర్ జూన్లో ఉంటుంది కదా. సో ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి కరెక్ట్గా ఒక 6 నెలలు అనేది ఒక సెట్ అండ్ టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదో ఒక జాబ్ అనేది నీకు రావడానికి హోప్ ఉంటుంది. సో అందరూ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయించండి. ఇంకా ఎవరైనా సరే మన యొక్క కోర్సు తీసుకోవాలనుకుంటే పిఆర్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ దాంట్ లోపల నుండి కంటెంట్ని అబ్జర్వ్ చేసి ఏదైతే మీకు కావాలనే కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్చేజ్ చేసుకోండి. సో ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ సో వీళ్ళందరూ కూడా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అమ్మా. ఎందుకంటే కోర్స్ అనేది ఫుల్గా మీకు ఫుల్ కంటెంట్తో మీకు అందిస్తూ ఉన్నారు. కేవలం అతి తక్కువ అమౌంట్తో మీకు అందిస్తూ ఉన్నారు, అది కూడా 6 నెలల వ్యాలిడిటీతో. సో దీంట్లో పరంగా మనకి ఇంకోటి ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ఏదైతే ఉందో ప్రజెంట్ మీకు ఎగ్జామ్స్ అనేవి ఇస్తా ఉన్నాడు. సో దాంట్లో మీకు మాక్ టెస్ట్ సిరీస్ కూడా మీకు కండక్ట్ చేస్తూ ఉన్నారమ్మా. సో దీని విలువ కేవలం 99 రూపాయలకే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎంత చదివినా సరే మాక్ టెస్ట్ రాయకపోతే మాత్రం ఉపయోగం లేకుండా పోతుంది. ప్రతి మాక్ టెస్ట్ రాయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఎందులో నాకు మార్క్స్ తగ్గుతూ ఉన్నాయి, అదేవిధంగా నేను ఎందులో ఇంకా మెరిట్ తెచ్చుకోవాలి, నేను ఎందులో ఇంకా ఫోకస్ చేయాలి, అదేవిధంగా టైం అనాలిసిస్ అనేది ఏ విధంగా చేయాలని నువ్వు అబ్జర్వ్ చేస్తావు. సో మార్క్ టెస్ట్ రాయకపోతే మాత్రం నష్టపోయేది నువ్వే. అది మా మార్క్ టెస్టే తీసుకోండి అని నేను చెప్పట్లా. సో నీకు నచ్చిన మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీగా రాయటం వల్ల టైం మేనేజ్మెంటు అదేవిధంగా ఎక్కడైతే నువ్వు మిస్టేక్ చేస్తూ ఉన్నావో సో ఆ మిస్టేక్స్ అనేది చేయకుండా ఉండడం కోసమే మార్క్ టెస్ట్ అనేవి రాయమని చెప్తా ఉన్నాను నేను. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.